నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాల్లో మూడొంతులు విజయం సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక యోగా కార్యక్రమాల్ని విధి విధానంగా చేయగలుగుతారు. సంతాన సంబంధాల విషయాలు బాగున్నాయి. జ్యేష్ఠ కుమార్తె లేక జ్యేష్ఠ కుమారుడి విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళని కౌన్సిలింగ్ చేసి ఒక మంచి మార్గంలో పెట్టాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అది మీరు విజయవంతంగా చేయగలుగుతారు. వివాహ శుభకార్యాల విషయంలో కొన్ని అభిప్రాయ భేదాలు వస్తాయి. ఆ కారణం చేత అటువైపు వాళ్ళు ఇష్టపడక ఇటువైపు వాళ్ళు ఇష్టపడక కొన్ని స్పర్ధలు అనేవి చోటు చేసుకుంటాయి. ఆ కారణం వల్ల దగ్గరగా వచ్చిన సంబంధాలు కూడాను దూరంగా వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. ఏ సంబంధం కూడా కుదరనటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. మగపిల్లలకు సంబంధించిన వివాహ సంబంధమైన విషయాల్లో ఈ యొక్క ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంది. ఏ రకమైనటువంటి సంబంధం రాకపోవటం, ఎంత లో ప్రొఫైల్ ట్రై చేసినా, ఎంతగా దిగి వచ్చినా పిల్లనిచ్చేవాళ్ళే లేకపోవటం చాలా ఇబ్బందికరంగా మారుతుంది. వాళ్ళు ఎవరైనా పిల్లనిద్దామని ముందుకొచ్చినా రకరకాల కోరికలు వాళ్ళు కోరతారు. ఆ కోరికల్ని మీరు నెరవేర్చలేరు. అదేవిధంగా విదేశాల్లో ఉండే వాళ్ళని మాత్రమే పెళ్లి చేసుకుంటుంది మా అమ్మాయి, వేరే వాళ్ళని చేసుకోదని చెప్పినటువంటి కొన్ని కారణం చేత కొన్ని సంబంధాలు తప్పిపోతాయి. అదేవిధంగా మీరు చేస్తున్నట్టు ఉద్యోగం నచ్చక కొంతమంది దూరంగా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ఈ రకంగా ఈ కారణాలు ఏవైనా కానివ్వండి, జ్యోతిష్కులు జరగొట్టనివ్వండి, దొంగ స్వామీజీ జరగొట్టనివ్వండి, జాతకాలు కలవలేదని చెప్పడం వల్ల, ఈ కారణాల వల్ల ఈ వివాహ శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి దూరంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు మాత్రం సానుకూలపడతాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వ్యాపార వ్యవహారాలు చాలా బాగుంటాయి. కొత్త బ్రాంచీని ఏర్పాటు చేసుకోగలుగుతారు. కొత్త భాగస్వాములు తెచ్చుకోగలుగుతారు. ప్రభుత్వపరమైనటువంటి ఆర్డర్లు మీకు వస్తాయి. అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో అది అందరికీ కూడాను సంతోషకరంగా మారుతుంది. మంచి క్వాలిటీ ఇచ్చారు, క్వాలిటీతో కూడినటువంటి నిర్మాణాలు చేశారు అనేటువంటి గుడ్ విల్ మీకు దక్కుతుంది. మీ భాగస్వాములకు మాత్రం అంతగా నచ్చదు. మనం ఆయన కాడికి దోచుకోవడమే మంచిది, కానీ మనకి పేరు ఎవరికి కావాలి, మనం ఏ విధంగా కడితే ఎవడు మాత్రం చూడపోయాడు అని చెప్పిన వాడు వాదనకు దిగుతారు. మీరు ఒకటే చెబుతారు, నాకు 10 రూపాయలు రాకపోయినా పర్వాలేదు, వర్క్ బాగా చేశాడు, క్వాలిటీ బాగా ఉంది అనేటువంటి పేరు వస్తే అదే భవిష్యత్తులో మన సంస్థకి అన్నం పెడుతుంది. మీరు ఇట్లాంటి తప్పుడు ఆలోచనలు మానుకోండి అని చెప్పని మీరు వాళ్ళతో చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఇష్టం లేక మీ దగ్గర నుంచి వెళ్ళిపోవటమో, వేరే కంపెనీ పెట్టుకోవటమో అలాంటి ప్రయత్నాలు చేస్తారు. అదేవిధంగా సివిల్ సర్వీసులకు సంబంధించిన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు, బ్యాంకు పోటీలకు సంబంధించిన విషయాలు, ఇలాంటివన్నీ కూడా మీకు అనుకూలించేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. ఏలినాడు శని నడుస్తున్నప్పటికి కూడాను కొన్ని మంచి విషయాలు, కొన్ని ఆరోగ్యకరమైన విషయాలు మీకు తటస్థిస్తాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. నిరంతరం చేస్తున్నటువంటి కృషికి సంబంధించిన ఫలితాలని అందుకోవాలని చెప్పి ఆశపడతారు. దానికి ఇంకా చాలా సమయం పడుతుందని చెప్పని గ్రహిస్తారు. ఏది ఏమైనప్పటికి కూడాను ప్రతి విషయంలో, ప్రతి కోణంలో మనం నిపుణుల సలహాలు తీసుకోవాలి, పెద్దల సలహాలు తీసుకొని దాని ప్రకారం మనం నడుచుకోవాలి అనే ఉద్దేశంతో మీరు ఉండటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్తీక మాసంలో చేసినటువంటి దీక్షలు కానివ్వండి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానివ్వండి, మీ మానసిక సంతోషానికి కారణమవుతాయి. భగవంతుడు ఈ మేరకు ఆశీర్వదించినందుకు చాలా సంతోషం అనేటువంటి పద్ధతిలో ఆ దీక్షలు తీసుకొని ఏదో మొక్కుబడి దీక్షలు కాకుండా చక్కగా విధి విధానంగా దీక్షా కార్యక్రమాలు చేయగలుగుతారు. భగవంతుడి దయ వల్ల మీ ఇంట్లో ఒకరికి మంచి ఉద్యోగం అనేది లభిస్తుంది. అందువల్ల మానసికమైనటువంటి సంతృప్తి, ఆర్థికపరమైన వెసులుబాటు కలుగుతుంది. స్థిరాస్తుల్ని అమ్మడానికి ఇష్టపడరు. మీకు రావాల్సినటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇబ్బందులు ఏర్పడతాయి. మీ ఆస్తి మీకు ఇవ్వటానికి కూడాను చాలా బాధపడే వ్యక్తులుండి ఏదో లిటిగేషన్ సృష్టిస్తారు. అలాంటి వాటిని జాగ్రత్తగా అధిగమించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వీటిని త్వరలో మనం అధిగమించగలుగుతాం అనేటువంటి నమ్మకం ఈ వారం మీకు కలుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం, ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఎన్ని రకాలుగా మిమ్మల్ని వేధించినప్పటికీ, విసిగించినప్పటికి కూడాను
మీ చిన్ననాటి స్నేహితుల్ని బంధువుల్ని వదులుకోలేకపోవటం మీ బలహీనతగా తయారవుతుంది. ఏది ఏమైనా సంతానం చేసేటటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఎలా చదువుకుంటున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఇలాంటి విషయాలన్నీ గమనించాలి. టూ వీలర్ వెహికల్తో డ్రైవింగ్ అనేది చెప్పదగిన సూచన కానే కాదు, జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఈ తులారాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ గురువారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.